అండ్ ముఖ్యంగా తెలంగాణ రైతుల చెవిలో పువ్వు ఎవరు పెట్టారు అంటే కాంగ్రెస్ రైతుల చెవిలో పువ్వు పెట్టిందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మొన్న 15,000 రైతు బంధు ఇస్తామని మళ్ళీ 12,000 అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 12,000 అన్నా సక్రమంగా వస్తాయా అంటే చెప్తా అన్నవన్నా కరెక్ట్గా చెప్తారా, ఇస్తారా అనేది కూడా మనము ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రైతులందరూ కూడా ఘోషపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రైతు బంధు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా రైతు బంధు అనేది రైతుల అకౌంట్లో పడనటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం చేస్తాం మొదటగా ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 7,000 కోట్ల రూపాయలు ఎవరి బిజినెస్ల కోసము డైవర్ట్ చేశారో, రైతు బంధు కోసం పెట్టినటువంటి 7,000 కోట్లు ఎవరి బిజినెస్ల కోసం డైవర్ట్ చేశారు, ఎవరి బిల్స్ ఇవ్వడానికి అప్పనంగా డైవర్ట్ చేశారో నేను స్పెసిఫికల్గా చెప్పక్కర్లేదు. చాలాసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇది ఇలా ఉంటే మరో పక్క ఏడాది అయిపోయింది, మళ్ళా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మా రేవంత్ అన్న మారిండు, నేను మారాను, మీరు కూడా మారండి అంటే నేను ఏందో అనుకున్నా. సో ఈ కొత్త సంవత్సరంలో నేను మారాను అంటే ఈ రైతు భరోసా యొక్క అమౌంట్ మారుస్తాడు, రైతుల చెవులో పువ్వు పెడతాడు, సో రైతులను ఏమారుస్తాడు అని చెప్పి మేమైతే ఎవరం కూడా అనుకోలేదు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, ఆయన క్లారిటీగా ఉన్నాడు. గతంలో ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిండు. సో ఆ వీడియో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తా. అండ్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడ అందరు ఎక్స్ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ క్వార్టర్స్ ఎమ్మెల్యేలకు చెందినది. అండ్ అట్లాగే సోషల్ యాక్టివిస్ట్ గాదా ఇన్నయ్య లాంటి వాళ్ళు కూడా సో అక్కడే ఉంటారు ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ లో. ఈ శ్రీధర్ బాబు గారి క్వార్టర్స్ కూడా అక్కడనే ఉన్నది. సో ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ కి నోటీసులు పోయినాయి, మీరు అక్కడ నుంచి ఖాళీ చేయకపోతే కరెంటు కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తాం. మరి ఎందుకయ్యా నోటీసులు పోయినాయి అంటే వీళ్ళు ఎవరైతే అక్కడ ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ ఉందో సో దాన్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ చేస్తాడట మన బాసు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. దాన్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ చేస్తాడంట. సో కాన్స్టిట్యూషన్ క్లబ్ అవసరమా? కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది ఢిల్లీలో ఉంటుంది, ఆల్రెడీ ఢిల్లీలో ఉంది. సో మనం హైదరాబాద్ గల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ అనేది అవసరం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల. ఇదొకటి. సో నేను మారాను మీరు కూడా మారంటారా నాయన అంటే ఇంకేమైనా నిజంగా మారిండేమో అనుకున్నాం. సో అట్లా న్యూ ఇయర్ బొనాన్జా కింద రైతు భరోసా మార్చి పడేసిండ్రు. 15,000 కాడ 12,000 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ కి ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలను కూడా బతకనియకుండా ఆడ క్వార్టర్స్ ఖాళీ చేయాలి అని చెప్పి అసెంబ్లీ శాఖ ఏదైతే ఉందో నోటీసులు జారీ చేసిందట. సో ఇది నేను మారాను మీరు కూడా మారండి అని చెప్తున్నటువంటి సరికొత్త మార్పు. సరే ఆదర్శ్ నగర్ క్వార్టర్స్ కన్నా ముందు కూడా రైతు భరోసా గురించి మాట్లాడదాం. సో చాలా మంది రైతులు బాధపడతా ఉన్నారు, ఘోషపడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో చాలా మంది కూడా కాల్స్ చేస్తా ఉన్నారు, ఓకే టీవీకి రైతులు మెసేజ్లు పెడతా ఉన్నారు, దీని గురించి మాట్లాడండి శ్రావ్య గారు, మాకు చెప్పింది ఒకటి ఈయన చేసింది ఒకటి. పోనీ ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా క్లారిటీ ఉందా అంటే ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఈ చెప్పడం ఎప్పుడు చెప్పాలా, మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నామని ఒక 6 నెలల ముందు చెప్తే ఎవరైనా జీర్ణించుకుంటారు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని ఓ స్త్రీ రేపురా డైలాగులు చెప్పుకుంటూ తెలుగు సీరియల్ని డ్రాగ్ చేసినట్టు ఈ ఇష్యూని డ్రాగ్ చేస్తూ తీరా నేను మారాను మీరు కూడా మారండి అంటూనే ఇక్కడ రైతు భరోసాని మార్చిపడేసినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. సో ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు రావద్దు. ఎస్, మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండమని కూడా చెప్పిన నేనే మాట్లాడినా, సార్ ట్రాన్స్పరెంట్ గా ఉండండి, ఏదున్నా తెలంగాణ ప్రజలకు క్లియర్ గా చెప్పండి అంటే అది ఎప్పుడు చెప్పాలి? మీరు 1.5 ఏళ్ల అయిపోయినాక చెప్తారా? 1 ఏడాది లోపల చెప్తారా? ఇస్తామని వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు, దాని మీద ఆశలు పెట్టుకున్నారు రైతు భరోసా మీద. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధును అలవాటు చేయడం జరిగింది.
సో వాళ్లకు పంట నష్టపోయినా లేకపోతే ఎరువులకు దేనికో దానికి ఏదో ఒక మూల 5,000 రూపాయలు, ఆఖరికి రుణమాఫీ కాకపోతే మిత్తిల కిందనన్నా బ్యాంకులు జమ చేసుకొని కన్నా ఆ రైతు బంధు దేనికో దానికి పనికొచ్చింది. ఇప్పుడు దాన్ని ఏకంగా 15,000 వేసి ఆశ పెట్టేసినారు తెలంగాణ ప్రజల్ని. సో ఇన్ని రోజుల నుంచి ఇస్తాం అని చెప్పి ఇప్పుడు మళ్ళా మీరు 7వ గ్యారంటీగా చెవులో పువ్వు, రైతుల చెవులల్లో పువ్వు అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందరికి రావడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి మీకు మరి బట్టి గారికి మీకు మరి పాలన పరిపాలించడం రావట్లేదా? ఎందుకంటే లాస్ లోనే నడుస్తుంది గవర్నమెంట్. ప్రతిసారి అదే చెప్తారు, లాస్ లో నడుస్తుంది, మేము నడిపించలేకపోతున్నాం, మేము డబ్బులు తీసుకురాలేకపోతున్నాం. మరి ఎట్లా? మీకు మాత్రం పర్సనల్ గా డబ్బులు వస్తున్నాయా? ఢిల్లీకి పంపించడానికి మాత్రం డబ్బులు సరిపోతున్నాయా? ఢిల్లీకి పంపించే బదులు తెలంగాణకు ఖర్చు పెట్టండి. ఎందుకు పంపాలి? కేరళ ఎలక్షన్ అయితే వయనాడుకి పంపాలి, వయనాడు ఎలక్షన్ అయితే వయనాడుకి పంపాలి, హర్యానాకు పంపాలి. ఇక పంపుడే పంపుడు, ఆ పైసల పంపు కొట్టుడు, అక్కడికి పంపుడు. సో తెలంగాణ ప్రజలకు మాత్రం చెవులో పువ్వు పెట్టండి, ఇక్కడ ఉన్న పైసలన్నీ అక్కడికి పంపండి. సగం డబ్బులేమో మీ ఢిల్లీకి పంపండి, ఇంకో సగం ఏమో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా పార్టీ పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరి ద్వారా? రోహిన్ రెడ్డి ఫైనాన్సర్, రోహిన్ రెడ్డి, ఫైమ్ కురేషి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు. సో వీళ్ళందరూ ఒక ఎత్తు, వీళ్ళందరూ ఒక ఎత్తు. ఇక బట్టి గారు నేను కూడా ఉన్నకాడికి దోచుకుందాం, మన నెక్స్ట్ టైము మధుర ప్రజలు గెలిపిస్తారో లేదో, మనము ఏం చేసినా ఏం చేయకపోయినా మనమైతే ఈ పరిస్థితిలో ఉండాలి అని చెప్పి ఆయన కూడా బాగా అప్డేట్ అయిపోయాడు. సో ఇట్లా ప్రతి ఒక్క మంత్రి ప్రజల గురించి ఆలోచించడం మానేసి, ప్రజలలో తిరగడం మానేసి కమిషన్లే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నటువంటి మంత్రులు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డారు అని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే ఇదే మార్పు కావాలా, సరికొత్త మార్పు కావాలి. బీఆర్ఎస్ యొక్క అహంకారం మీద ఉక్కుపాదం మోపాలే. వీళ్ళ అహంకారం పెరిగిపోయింది అని చెప్పి సమస్యల పట్ల మేము ప్రతిసారి ప్రశ్నించినాం, మాట్లాడినాం, కొట్లాడినాం, ఇవన్నీ కూడా చేసినాం. ఏ ప్రశ్ననైతే మేము ప్రశ్నించామో ఇప్పుడు కూడా మాకు అదే ప్రశ్నకు ప్రతి ప్రశ్నే ఎదురవుతోంది తప్ప సమాధానాలు మాత్రం రావట్లేదు. నిజంగా ఈ రోజున నేను చాలా సిగ్గుపడుతున్నా, చాలా బాధపడుతున్నా. ఏ రకంగా ఈ బాధని చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి కూడా గదే. ఏదో అనుకొని మేము కష్టపడి కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇట్లయింది ఏంది? దేశంలో ఎక్కడా లేదు, ఎన్నడూ కని విని ఎరగనటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ లో మనం చూస్తున్నాం. ప్రభుత్వం నడపనప్పుడు, చాతగానప్పుడు పక్కకు తప్పుకోవాలి, లేకపోతే ఎవరన్నా సలహాలు మంచిగా చెప్పే వాళ్ళను ఒక ప్రొఫెషనల్స్ ని పెట్టుకొని నడపాలి. ఒకటి చెప్తే మేము వినం, మాకే దోస్తా అదే చేస్తామంటే కుక్కలు చింపినటువంటి విస్తర అవుతుంది ప్రభుత్వము. ఎవరికి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఈ గ్రహస్థితి తెలంగాణకు? సో ఎక్కడైతే ఇదే ప్లాట్ఫామ్ లో, ఇదే స్క్రీన్ దగ్గర, గ్రౌండ్ లో పదే మార్పు రావాలి. బీఆర్ఎస్ వాళ్ళేమో ఒకటే ప్రచారం, ఏమని? కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుతుందని. వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఏం లేదు. మీ అహంకారం తగ్గాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పాత్ర, నిజమైన జర్నలిజం ఏంటంటే ప్రతిపక్ష పాత్ర పోషించడమే నిజమైన జర్నలిజం. ప్రజల పక్షాన ఉన్నట్టు చెప్పడమే నిజమైన జర్నలిజం. సో ఆ జర్నలిజంలో భాగంగా మేము ఉన్నట్టు మాట్లాడినాం, చెప్పినాం, కొట్లాడినాం. అప్పుడు కొట్లాడుతున్నాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం. కానీ ఏదైనా మారుస్తారేమో కాంగ్రెస్ వచ్చినాక అంటే వీళ్ళే మారిపోతున్నారు, వీళ్ళే మారిపోయినారు, ప్రజలకి దూరంగా పారిపోయినారు, కొత్తగా ఏం కనబడట్లేదు. సో చెవులో పువ్వు పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారలేదు. సో ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారండి? సో రైతుల బాధ వర్ణనాతీతం. వాళ్ళకి రైతు బంధు అలవాటైంది. రైతులకు ప్రాఫిట్లు వచ్చి వాళ్ళ ఏమి జీవితాలు బాగుపడలే. వాళ్ళ ఏదో ఒక మూల రైతు బంధు అనేది వాళ్ళకి ఏదో ఒక రకంగా 5,000 రూపాయలు యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చి మీరు మళ్ళీ ఫ్రెష్ గా దరఖాస్తులు పెట్టుకోమంటున్నారు. సో మళ్ళా దరఖాస్తులు పెట్టుకొని మళ్ళా ఊర్లకు పోయి ఎప్పుడు వస్తాయండి? ఇప్పుడు ఎవడుడికి వాళ్ళు పోయి మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాలి.
ఫ్రెష్గా అట మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవాలట. మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవడానికి ఈ లోపల సంక్రాంతి పండుగ కూడా అయిపోతుంది. ఇంకా 10 రోజుల్లో సంక్రాంతి హాలిడేస్, ఇంకొక వారం రోజులు, 10 రోజులు ఏంటి నా మొహం, వారం రోజుల్లో సంక్రాంతి హాలిడేస్ మొదలవుతున్నాయి. మీరు వేస్తారన్న రైతు బంధు, రైతు భరోసా ఏదైతే ఉందో అది సంక్రాంతి వరకన్నా సంక్రాంతి లోపల వేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఆ అప్లికేషన్లన్నీ ఎప్పుడు ఫిల్ చేయాలి? మీరు ఎప్పుడు దాన్ని పరిశీలిస్తారు? ఎప్పుడు ఈ లోపల సంక్రాంతి పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. ఇక ఎప్పుడు వేస్తారండి మీ రైతు భరోసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాన్ని కూడా కుదించి 12,000 వేస్తామన్నారు. సరే, ఎట్లా ఉందంటే మన రైతన్నల పరిస్థితి, మీరు 12,000 వేస్తే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమరా నాయన, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నము. ఆ కేసీఆర్ వచ్చి 5,000 ఇస్తా అన్నాడు, మేము తీసుకున్నాం. వీళ్ళు వచ్చి 15,000 అన్నాడు. సరే, ఆ 15,000 రాకపోయి అట్లీస్ట్ ఆ కేసీఆర్ ఇచ్చినటువంటి 5,000 రూపాయలు ఇచ్చినా సరే మేము తీసుకుంటామన్న స్థితికి, ఆ గతికి రైతులు దిగజారిపోయి ఈ రోజున బతుకుతున్నారు అంటే దానికి కేవలం కారణం కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ అట్లాగే బట్టి విక్రమార్క గారు. మేనిఫెస్టో రూపకల్పన ఎవరు? సునీల్ కనుగోలు ప్లస్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు? రాష్ట్రానికి రాజెవరిప్పుడు? రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? దీనికింత అని లెక్కలేసి మరి లెక్కలు కట్టినటువంటి ఆ లెక్కల వీరుడు ఎవరు? మా బట్టి విక్రమార్క గారు. మరి వీళ్ళ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? సమాధానం చెప్పాలి. ఏం చేయబోతున్నారు శ్రావ్య అంటే చెవులో పువ్వు బాగా పెడుతున్నారు. ఇక మన రైతుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇందాక చెప్పిన కదా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం రా నాయన, ఇక ఈ వచ్చిన కట్నాన్ని మేము కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం అన్నట్టు అయిపోయింది మా రైతన్నల బతుకులు. ఇక సంక్రాంతి కన్నా వస్తాయరా నాయన అంటే మళ్ళా కొత్త దరఖాస్తులు పెట్టుకో, నువ్వు ఆ దరఖాస్తు పెట్టు, ఈ దరఖాస్తు పెట్టు, మళ్ళా రైతు బంధు రైతు భరోసా కావాలంటే మళ్ళా కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. మేము అది కూడా 15,000 కూడా ఇయ్యం, మేము 12,000 ఇచ్చి చెవులో పువ్వు పెడతాం. ఆ 12,000 కూడా ఈ సంక్రాంతికి వస్తాయో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గానే ఉన్నారు, మనదే తప్పు. ఎందుకు? ఆయన సంక్రాంతికి లోపల వస్తుంది అన్నాడు కానీ ఈ సంక్రాంతి అని చెప్పి మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కడ సంక్రాంతి లోపల ఇస్తామన్నాడు మా రేవంత్ అన్న, కానీ అది ఈ సంక్రాంతి కాదా అనేది మనకు తెలియదు. అదే సంక్రాంతి, అది వచ్చే సంక్రాంతి అయి ఉండొచ్చు, ఆ వచ్చే సంక్రాంతి అయి ఉండొచ్చు, ఆ వచ్చే సంక్రాంతి అయి ఉండొచ్చు. అది ఏ సంక్రాంతో మనకి క్లారిటీ లేదు. ఈ లోపల జమిలీ ఎన్నికలే రావచ్చు, నోటిఫికేషన్ పడవచ్చు, మళ్ళీ ఎలక్షన్ రావచ్చు, మళ్ళీ అది ఏ సంక్రాంతి తెలియదు. మళ్ళీ ఇదే సునీల్ కనుగోలు వచ్చి ఇంకొక మేనిఫెస్టో కనిపెడతారు. సునీల్ కనుగోలు ఎక్కడన్నా బయట తిరిగితే పబ్లిక్ కొట్టేటట్టే కనబడుతున్నారు సునీల్ కనుగోలుని. ఈ ప్రియమైనటువంటి రేవంత్ రెడ్డి సలహాదారుడు ఎవడయ్యా ఉన్నాడు అంటే బుర్రలో గుజ్జులైనటువంటి సునీల్ కనుగోలు. నేను ప్రశాంత్ కిషోర్కి ఏ మాత్రం కూడా తీసిపోను. అరే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ, సునీల్ కనుగోలు ఎక్కడ? ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజికల్ గా ఆయన ఏం చేసినా గ్రౌండ్ లో తిరుగుతాడు, ఓన్లీ టీం ని పంపాడు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు సక్సెస్ అయ్యిండు? సునీల్ కనుగోలు కూడా ప్రశాంత్ కిషోర్ టీంలోకి వెళ్ళి పనిచేసిన వచ్చినోడే. ఏదో అక్కడిక్కడ వాళ్ళ కాలు మొక్కి ఏదో మొక్కి జల్ల నేను బాగా ఇదనుకుందాం అని చెప్పి ఏదో అభివృద్ధి చెందింది. ఏమైంది? జై తుస్ అయింది. జీవితంలో ఈ సునీల్ కనుగోలు స్ట్రాటజీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ చొప్పు తీసుకొని కొట్టుకోవాలి, వాళ్ళ చెంప మీద వాళ్ళే కొట్టుకోవాలి ఈ సునీల్ కనుగోలు నమ్మినందుకు. ప్రశాంత్ కిషోరు నాకు కొంతమంది చెప్పినారు, ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఆయన కోడి కత్తి వేస్తాడా, ఏ కత్తి వేస్తాడా పక్కన పెట్టు. ఆయన టీంని, ప్రశాంత్ కిషోర్ టీం ఒక్కడనే పంపించదు బయటికి, ఓన్లీ టీంని పంపించదు, స్వయాన ప్రశాంత్ కిషోర్ కూడా పోయి పరిశీలన చేస్తాడు. టీం ఒక రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళా 2-3 సార్లు ప్రశాంత్ కిషోర్ పోతాడట గ్రౌండ్ లోకి, పోయి స్వయాన తెలుసుకుంటాడట. ఈయన అట్లా కాదు, ఈయన అటువో ఇటువో ఆ దేశేసేయి, చెవులో పువ్వు పెట్టు, ఇంకా 8వ గ్యారంటీగా ఇంకేదైనా పెట్టు, 9వ గ్యారంటీగా ఇవన్నీ తట్టుకోలేనటువంటి ప్రజలకి బీపీ పెరిగితే బీపీ టాబ్లెట్లు ఫ్రీ అని పెట్టు, ఇటువంటివి ఉంటాయి ఈ సునీల్ కనుగోలుకు అన్ని కూడా.
ఆ సో తెలంగాణ ప్రజలకు చెవులో ఆంధ్ర కదా, నెల్లూరు కదా, మరి అతను కూడా అక్కసు తెలంగాణ ప్రజలు బాగుపడతారు. మాది కూడా తప్పే. మేము 6 గ్యారంటీలకి మేము సపోర్ట్ చేయలేదు. మళ్ళా చెప్తున్న తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలకి మళ్ళా అప్పు చేయాల్సి వస్తుంది తెలంగాణకు అని చెప్పి కూడా నేను స్పెషల్ స్టోరీ చేసిన. నా ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. వెళ్ళి కావాలంటే లింక్ మేము వెతికి డిస్క్రిప్షన్లో పెడతాం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 6 గ్యారంటీలు సవరించండి. 6 గ్యారంటీలు సరిగ్గా లేవు, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, కుప్పల పాలవుతుంది అని చెప్పి అప్పుడే నేను ఒక స్పెషల్ స్టోరీ ఓకే టీవీలో చేయడం జరిగింది. కాకపోతే ఏం చేయాలి, వీళ్ళ అహంకారం దిగాలంటే, వీళ్ళు ప్రజల్లోకి రావాలంటే ఒక్కసారి 2 సార్లు వీళ్ళని ఓడించక తప్పదు. నిరుద్యోగుల జీవితాలు బాగుపడాలంటే వీళ్ళని ఓడించక తప్పదు. వీళ్ళు తప్పులు చేసినా ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాప పడట్లేదు. అహంకారానికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో, వీళ్ళ వెర్రవేగిన తనంతో వీళ్ళకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యలను, ఎమ్మెల్యేల ఆగడాలను ఎత్తి చూపించినాం. ఇవన్నీ కూడా చేసినాం. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది 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 అనుకొని ఇప్పుడు ఇట్లా బాధపడాల్సినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఏం పెట్టిండ్రా నాయన రేవంత్ రెడ్డి గారు, సునీల్ కనుగోలు కలిసి ఏం పెట్టిండ్రు తెలంగాణ ప్రజలకి అంటే చెవులో పువ్వు. మళ్ళీ రైజింగ్ తెలంగాణ అంటే ఏం రైజ్ అవుతుందో నాకు అసలు ఏం అర్థమైతలేదు. రైజింగ్ తెలంగాణ తీసేసి ఫాలింగ్ తెలంగాణ పెట్టుకోండి. రైజింగ్ తెలంగాణ తీసేసి ఫాలింగ్ తెలంగాణ పెట్టుకోండి సార్. బెస్ట్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. రైజింగ్ తెలంగాణ కాదు ఇది, ఫాలింగ్ తెలంగాణ. అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ, అబద్ధాల పార్టీ, అబద్ధాలు చెప్పుకొని తిమ్మిని తిమ్మిని చేసి బతికేడుస్తున్నటువంటి పార్టీ అని చెప్పుకొని తిరగండి. సో మీకన్నా క్లారిటీ ఉందో లేదో అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళా రిపోర్ట్లు, ఎమ్మెల్యేల రిపోర్ట్లు, ముఖ్యమంత్రి రిపోర్ట్ తెప్పించుకుండా మరి రేవంత్ అన్న మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారా? ఎమ్మెల్యే రిపోర్ట్లు తెప్పించుకుర్రు. ముఖ్యమంత్రి చక్కగా పని చేయనప్పుడు నా ముఖంలో చింతకాయ ఈ ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారా అన్న రేవంత్ అన్న? ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, ముఖ్యమంత్రి వర్యులే ఏం పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి గారి పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంటే ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో చెందాల్సినటువంటి 5 కోట్ల రూపాయల ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వకుంటే ఇక వాళ్ళు ఏం తిరుగుతారు? ఆ రిబ్బన్ కట్లు వేసుకుంటా షాపింగ్ మాల్ ఓపెన్ చేద్దామా, ప్రైవేట్ హాస్పిటల్కి రిబ్బన్ కట్ చేద్దామా, ఎవడో బుల్లెట్ బండి కొంటే దానికి రిబ్బన్ కట్ చేద్దామా? ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితే చెట్టు కింద ప్లీడర్ల పరిస్థితి అయిపోయింది వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? సో మీ రిపోర్ట్లు ఫస్ట్ మీరు తెప్పించుకోండి. ముఖ్యమంత్రి గారి పీఠం కింద ఉన్నటువంటి రిపోర్ట్ తెప్పించుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, మీ పైన మీరే సర్వే చేయించుకోండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.